హై ఫ్రెండ్స్, అందరు బాగుండారా? రోజు ఇంట్లో కూడు కూరాకండి, బువ్వ కూరాకైంది, రాండి సించుకుంది అని 10 మాటలు బంగపోయినా వచ్చి పాంకోరు. అదే బయట కూరేగినారంటే అబ్బడు కొడుకు ఎప్పుడు కుక్కులు దవుతాంటాయి, కడుపులో ఆకలి ఆకలి అంటారు. ఈ నా కొడుకు ఎప్పుడు ఐస్ క్రీమ్ గోలా ఆకలి అవుతుందని ఐస్ క్రీమ్ తింటున్నాడు. అదో మా ఏమో ఆ డాగులు బర్గర్లు ఆ బండి మీద అమ్ముతాంటే అవి పాంకోనికి పోయినాడు, అవి కొనుక్కుంటాడంట. ఈ బండి మీద ఏదో మన ఊర్లో మినట్టు పకోడాలు బజ్జీలు వడలు ఉంటే సర్లే పాంకున్నారు అనుకోవచ్చు. కాదు ఫ్రెండ్స్, దీంట్లో ఏంటో డాగులు బాబులు బర్గర్లు గిర్గర్లు పుట్టిన్లు బట్టిన్లు ఈ నానాక ఎన్ని ఉంటాయి. అవి అయితే నేను సించుకోలేను, సావలేను. వీళ్ళైతే మాత్రం పాంకోనికి ముందుంటారు. ఫుడ్ ఆర్డర్ ఇచ్చింటే ఇదో ఈ బొమ్మ చేతికి ఇచ్చి పంపించినారు. ఇవేమో లైట్లు వెలుగుతుంది. మా ఇబ్బేమో బొమ్మ అనుకొని ఇటీ అంటున్నాడు. మా ఇబ్బికి ఇంకా దాన్ని జోలో పెట్టుకుని ఇంటికి పోయినాడంటే ఆ బొమ్మ $2 అవుతుందో లేదో కానీ ఆడ $20 ఫుడ్ ఉంది. ఆ బొమ్మ మళ్ళీ ఎనికి ఇచ్చే గానీ వాళ్ళు మనకు తిండి ఇయ్యారంట. అందుకోసం మా ఇబ్బి చేతికి ఇచ్చే నేలకేసి కొట్టినాడంటే పగిలిపోతుందని భద్రంగా చేతిలో పట్టుకుని మనం ఆర్డర్ ఇచ్చిన తిండి తయారైందంటే ఆ బొమ్మ కీ అని మొత్తుకుంటదంట. అప్పుడు పోయి ఇయ్యాలంట. అవునులే, ఆ బొమ్మ మొత్తుకోకుండా ఇంతమందికి ఆయన మొత్తుకున్నాడంటే ఆ గొంతు పనికిరాదు. అందుకోసమే అటు బొమ్మలు తెచ్చుకున్నారు. ఆయన కథ పక్కన పెడితే వీళ్ళిద్దరు బయట సించుకొని ఇంట్లో పాంకోకుంటే వీళ్ళిద్దరు మొత్తుకుంటారు. ఈ రోజు సర్లేండి ఫ్రెండ్స్, ఉంటా బాయ్.